నేను స్వామివారితో ఎక్కువ పరిచయం లేకపోవచ్చు కానీ ఏదో మన ఒక రోజు వారి యొక్క జన్మ నక్షత్రం వేడుకలు జరుగుతున్నాయి అంటే స్నేహితులు కొంతమందితో కలిసి వెళ్తే ఆ రోజు కార్యక్రమాలు స్వామివారు ఉదయం 4 గంటలకి బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన దగ్గర నుంచి సాయంత్రం 5-5:30 వరకు కూడా వేల మంది భక్తులు రావడం, ఆ కార్యక్రమాలు పూజలు క్రతువులు అన్నీ జరగటం, అవన్నీ పూర్తయ్యి భక్తులందరితో ఆయన ప్రసాదాలు వితరణ చేసి అవన్నీ చేసే వరకు ఆయన కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. ఇవి సుఖాలు అనుభవించడమా? ఉదయం 4 గంటలకు లేచి సాయంత్రం 5-5:30 వరకు కూడా మంచినీళ్లు కూడా తీసుకోకుండా భక్తులతో మమేకమై ఉండటం అనేది సుఖాలు అనుభవించమంటారా సన్నాసి? అయితే ఉంటావా ఒక రోజంతా? నీ యొక్క ఆకారం చూస్తుంటే గంటన్నరకి ఒక జ్యూసు, ఒక ఫ్రూట్ జ్యూసు, ఒక పాలకోవా, లేకపోతే 2-3 గంటలకి ఒక మంచి డిన్నరు, ఏమి పడకపోతే సాయంత్రానికి చచ్చిపోయేలా ఉన్నావు. నీ జిహ్వ చాపల్యమును నీ మాట తీరోది చూస్తుంటే. అట్లాగే మేము ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ నేత్ర